నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. వైఎస్ ఫ్యామిలీలో వార్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు రాజకీయంగా మాత్రమే అన్నా చెల్లి మధ్య యుద్ధం నడిచింది. ఇప్పుడు ఆస్తి పంపకాలు అగ్గిరాజేస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి బిడ్డలిద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. తగ్గేదేలే అంటూ ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ఓ అన్న, ఓ చెల్లి ఆస్తుల పంచాయతీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఏపీ రాజకీయాలు రచ్చరచ్చగా మారుతున్నాయి. ఓవైపు అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్ష వైసీపీని నమిలి మింగేయాలని చూస్తుంటే, మరోవైపు సొంత కుటుంబంలో కార్చిచ్చు ఆ పార్టీని దహించేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇద్దరు చెల్లెళ్లు జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తే తాజాగా ఆయన మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆస్తుల పంచాయతీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోంది. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల అన్ననే టార్గెట్ చేసింది. జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా చెల్లెళ్ల యుద్ధం ఫ్యామిలీ వార్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏపీ రాజకీయాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన పోరాడి ఓటమి పాలైన షర్మిల సోదరుడు జగన్మోహన్ రెడ్డిని వచ్చే రోజుల్లో మరింత పలుచన చేసేలా అడుగులు వేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే ఆమె కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. పక్కా స్కెచ్ తోనే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య రాజకీయ పంచాయతీ ఏమీ లేదు. ఇద్దరి మధ్య ఉన్నది ఆస్తుల పంచాయతీ. తండ్రి సంపాదించిన ఆస్తిలో సగం వాటా తనదని షర్మిల చెబుతుంటే, ఈ ఆస్తులన్నీ నేనే సంపాదించుకున్నా, నా కష్టార్జితం అంటూ జగన్మోహన్ రెడ్డి పదే చెబుతూ వస్తున్నారు. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి విభేదాలు తారస్థాయికి చేరాయి. కుటుంబాల్లో ఉన్న వివాదాలు మరింత ముదిరాయి. అన్నా చెల్లెళ్ల మధ్య లేఖ యుద్ధం కాస్త నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను చేరింది. జగన్ కు తెలియకుండా, ఆమోదం లేకుండా షేర్ల బదిలీ చేసుకోవడంతో వివాదం ముదిరింది. 2019లో ఆస్తి పంపకాలపై అన్నా చెల్లెళ్ల అవగాహన ఒప్పందం కుదిరింది. కోర్టు వివాదాలు కొలిక్కొచ్చిన తర్వాత ఆస్తులు, కంపెనీల్లో వాటాల బదిలీ జరుగుతుందని అగ్రిమెంట్ చేసుకున్నారు. 2021 జూలై 26న గిఫ్ట్ డీడ్ రాసుకున్నారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు చెందిన షేర్లలో తమ వాటాలను వైఎస్ విజయమ్మ పేరిట జగన్ సతీమణి భారతిరెడ్డి బదిలీ చేశారు. 2019 ఆగస్టు 31న ఇద్దరి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు మొత్తం 13 ఆస్తుల పంపకాలకు ఇరువురు అంగీకరించారు. జగన్ పై నమోదైన మనీ లాండరింగ్ కేసులతో పాటు దర్యాప్తు సంస్థల జప్తులో ఉన్న ఆస్తుల వ్యవహారం కొలిక్కొచ్చిన తర్వాత వీటి పంపకాలు చేసుకోవాలని నిర్ణయించారు. రెండు 2021 మార్చిలో జగన్ చేసిన గిఫ్ట్ డీడ్ ఆధారంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన షేర్లను షర్మిల తన పేరిట బదిలీ చేసుకున్నారు. ఆ అంశమే అన్నా చెల్లెళ్ల మధ్య యుద్ధానికి బీజం వేసింది. ఈడీ నుంచి షేర్ల బదిలీ నోటీసులు అందటంతో జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. తన అధినేతను ఇబ్బందులకు గురి చేయడానికే రాజకీయ ప్రత్యర్థులతో కలిసి షర్మిల గేమ్ ఆడుతోందని వైసీపీ ఆరోపణలు సంధిస్తోంది. జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి పంపకాల వివాదంలో ఇతరుల ప్రమేయం ఉందని ఇరుపక్షాలు భావిస్తుండడమే సమస్యకు కారణమని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. అన్నా చెల్లెళ్లకు సంబంధించిన వ్యవహారంలో తల్లి మాత్రమే మధ్యవర్తిత్వం వహించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదని, ఇతరుల జోక్యం ఎక్కువ కావడం, ఆస్తులు, డబ్బు, ఆధిపత్యం వ్యవహారంలో జగన్ ఒత్తిళ్లకు లొంగిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అన్న తీరును నిర్భయంగా ఖండిస్తున్నారు షర్మిల.
జగన్మోహన్ రెడ్డి అసలు మనిషే కాదన్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. ఆమె భాషలో చెప్పాలంటే జగన్ ఒక రాక్షసుడు, ఆయన ఒక పనికిరానివాడు, ఆయన తల్లిని చెల్లిని హింసించే ఒక దుర్మార్గుడు. ఇలా మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు షర్మిల. ఇక అన్నా చెల్లెళ్ల యుద్ధం మీదనే ఇవాళ మన స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు, కోటేశ్వరరావు గారు విశ్లేషకులు, అలాగే నీలం రమేష్ గారు షర్మిల గారికి సన్నిహితులు. నమస్కారం అండి. కృష్ణాంజనేయులు గారు, కోటేశ్వరరావు గారు, రమేష్ గారు, ముగ్గురికి నమస్కారం. ముందుగా రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, ఎందుకు షర్మిల జగనే టార్గెట్ గా, ఇప్పుడు కాదు గతంలో ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా షర్మిల జగనే టార్గెట్ గా చేస్తూ మాట్లాడుతూ ఉండడం, ఇది అన్నా చెల్లెళ్ల ఆస్తి పంపకాలకు సంబంధించి, ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు రాజకీయ పరంగా టర్న్ తీసుకున్నాయి. రాజకీయంగా వీళ్ళిద్దరికీ గొడవ, లేదంటే ఆస్తులు బ్యాక్ వెనకాల రీజన్ ఏంటి అంటే ఆస్తుల పంపకాలు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మామూలుగా అంటే మీరు షర్మిల గారికి సన్నిహితులు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో? అందరు నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా అండి మీరు చెప్పినట్టు ఇది ఆస్తి సంబంధించిన విషయం కాదు. అంటే రాజకీయంగా షర్మిల గారు మొదటి నుంచి కూడా రాజకీయంగా చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూసినట్టయితే రాజకీయంగా మొట్టమొదటి పార్టీ కోసం అంటే వైఎస్ఆర్సీపీకి పనిచేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి షర్మిల గారు. రాజకీయంగా ఆమె ఎంత చేయాలో ఒక పార్టీకి అంత పనిచేసిన తర్వాత కూడా పర్సనల్ రిలేషన్ ఖరాబ్ కావద్దు అనే ఉద్దేశంతో సైలెన్స్ అయిపోయి అప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ పోస్ట్ తీసుకుని మీకు అంత తెలుసు. రాజకీయంగా షర్మిల గారిని పక్కకు పెట్టినప్పటికీ కూడా స్టిల్ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్టీపీ స్టార్ట్ చేసి తెలంగాణలో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు. అంటే రాజకీయంగా చూసిన తప్ప పర్సనల్ ఎప్పుడు కూడా మిక్స్ చేయలేదు రాజకీయంలో. తెలంగాణ అయిపోయిన తర్వాత వెన్ షీ బికమ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా షర్మిల గారు వెళ్ళి కేసు వేయలేదు ఆస్తుల గురించి కానీ దేని గురించి కానీ. షర్మిల గారు వేసే క్వశ్చన్స్ అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకి న్యాయం చేయలేకపోతూ ఉన్నారు, మన చిన్నాయననే చంపిన అంతమంది పట్టుకోలేకపోతున్న ఒక క్వశ్చన్తోనే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ గురైపోయి దాన్ని రాజకీయ కోణం తీసుకొచ్చారు తప్ప మిక్స్ చేశారు. అంతేగాని షర్మిల గారు ఏ రోజు కూడా నాకు ఆస్తి కావాలని చెప్పి పోరాడడం కానీ కేవలం ఆస్తి కోసమే రాజకీయం చేయలేదు. రమేష్ గారు, మీరు చెప్తున్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడు సరే జగన్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కోణంలో ఆవిడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంపై ఫైట్ చేశారు అని అనుకుందాం. ఇప్పుడు అధికారం కోల్పోయిన జగన్ రెడ్డి పైన టార్గెటెడ్గా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? జగన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాలి అంటూ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? 100% అండి, 100%. ఎందుకంటే 100% ప్రశ్నిస్తుంది. ఒక అపోజిషన్ పార్టీ లాగా అపోజిషన్ పార్టీలో ఈరోజు అపోజిషన్ లేదు అంటే ఉన్న కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో అపోజిషన్, అది అపోజిషన్ పార్టీగా డిబేట్ చేస్తారు కదా. ఆయనకు అంత 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మీ అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పోరాడాలి, ప్రజల కోసం మీరు అసెంబ్లీకి వెళ్ళాలి. మీరు అసెంబ్లీ పోకుండా ఇంట్లో కూర్చొని మాటలు చెప్తే నడవదు కదండి. సో ఆమె రాజకీయంగా పోరాడుతుంది తప్ప పర్సనల్ ఉద్దేశంతో ఏది లేదు, అంటే ఈగో ఫ్యాక్టరీ లేదు. మీరు చూడండి, అధికారం లేనప్పుడు వేరు, అధికారం లేనప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు ఆయన పోవాలి కదా, అపోజిషన్ వెళ్ళి మాట్లాడాలి, ప్రజలతో మాట్లాడాలి. ఇట్లా జరిగింది, సరే మిస్టేక్ అయిపోయింది, మీరు అనుకున్నట్టు ఆయన అన్నీ బాగా చేస్తుంటే అధికారం పోయేది కాదు కదండి. అధికారం పోయినప్పుడు మళ్ళీ బుద్ధి తెచ్చుకొని ఆ ప్రజల పక్ష పోరాడాల్సిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అపోజిషన్ అన్ని ఓట్లు వేశారు, మీకు మీరే చెప్తా ఉన్నారు మాకు ఇంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయని. మరి అన్ని ఓట్లకి న్యాయం ఏం చేస్తూ ఉన్నారు? మీరు ప్రజల పక్షాన పోరాడాలి కదా. పోరాడకుండా మీరేదో మీ స్వార్థం కోసం, మీరేదో సెటిల్మెంట్ల కోసం ఇంట్లో కూర్చొని చేస్తే పోరాడేది ఎవరు? సో ప్రజల పక్షాన పోరాడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి షర్మిల గారు. ఈరోజు ఉన్న అపోజిషన్ పార్టీలో ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూసినట్టయితే ఏ కార్యక్రమం అయినా, ఏ చిన్న ఇబ్బంది అయినా, దేనికైనా ముందుకెళ్ళి పోరాడుతుంది ఎవరు? షర్మిల గారు. ఆ షర్మిల గారు తట్టుకోలేక, కేవలం ఆమె రాజకీయంగా తట్టుకోలేక ఈ ఆస్తులు అని ఒక ముడిపెట్టి ఆమె మానసికంగా శోభిస్తుంది తప్ప వేరే ఏం లేదండి. అంటే ఒక ప్రతిపక్ష పార్టీ నేత
మరో తోటి ప్రతిపక్ష నేత పైనే కామెంట్స్ చేస్తున్నారు తప్ప ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ మీద కదా షర్మిల మాట్లాడాల్సింది. ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ ఎలా ఉంది, దాంట్లో ఏం పొందుపరిచారు, ఏమి లేవు, ఏం యాడ్ చేయాల్సి ఉంటుంది, దీనిపైన కదా ఆవిడ మాట్లాడాల్సింది. అదే చెప్తున్నారు మేడం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారి పైన అటాక్ చేస్తూనే ఉంటాం అది ప్రతిపక్షం పార్టీ తరఫున. కానీ ఇక్కడ మేము మాట్లాడేది ఏంటి, మీకు ఆ హోదా ఉండి, మీకు అవకాశం ఉండి మీరు ప్రజల పక్షం పోరాడట్లేదని మేము జగన్మోహన్ క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. జగన్ రెడ్డిని క్వశ్చన్ చేయడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడతాం. ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు వెనకేసుకు రాలేదే. మొన్న అయిన ఇబ్బందులు అన్నింటిలో మొన్న పోరాడింది, మన వరదల వచ్చిన మాట్లాడింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు అవకాశం ఉండి అవకాశాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నాడు అనేది మా క్వశ్చన్. రైట్, ఓకే. కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మైక్ ఇవ్వరు తనకు, అలాగే అందుకోసమనే ప్రత్యక్ష హోదా ఇవ్వకపోతే, ప్రత్యక్ష పార్టీ హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను అని ఆయన భీష్మించి కూర్చోవడము, ఇవన్నీ చిన్నపిల్లల చేష్టలాగా అనిపించట్లేదా? చిన్నపిల్లల చేష్టలు కాదు, ఒక బాధ్యతారహితమైనటువంటి వైఖరి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా 5 సంవత్సరాల పాటు అధికారంలోనూ అంతకుముందు 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి సాకులతోటి సభకు రాకపోవడం అనేటువంటిది ప్రజల పట్ల, తనని ఎన్నుకున్నటువంటి నియోజకవర్గం లేదా తన పార్టీకి ఓటు చేసినటువంటి 40% మంది పౌరుల పట్ల ఒక విధంగా బాధ్యతారహితంగా వ్యవహరించడం అనేది నా అభిప్రాయం. అయితే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి వైఖరిని తీసుకున్నారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. 5 సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఒకటి. రెండోది, ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ మీద వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లేదా వ్యక్తిగతమైనటువంటి అంశాలను కూడా రచ్చరచ్చ చేసి మంత్రుల చేత, ఎమ్మెల్యే చేత ఇష్టం వచ్చినట్టు తిట్టించినటువంటి వ్యవహారం. చివరికి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే, అసెంబ్లీలో కూడా ఆ విధంగా చేస్తూ ఉంటే ఆయన ఏమి నివారించకపోగా దాన్ని ఎంజాయ్ చేసినటువంటి తీరు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో పార్టీలు చూసాయి, ప్రజలు కూడా చూశారు. అందువలన ఇప్పుడు ఆయన గనక సభకు వచ్చేట్లయితే అదే పునరావృతం అయ్యి ఆయన్ని నిలదీసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఉందా లేదా అనేటువంటిది కాదు. సభలో జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తే, లేదా ఆయన ఏదైనా ప్రభుత్వం మీద విమర్శలు చేసేట్లయితే మీ సంగతి ఏమిటి, మీ బండారం ఏమిటి అని చెప్పేసి మూకుమ్మడి దాడి చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని దాన్ని తట్టుకునే పరిస్థితి లేక ఆయన అసలు సభనే బహిష్కరించడం అనేటువంటిది ఇప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి అసలైన కారణం అనేది నా అభిప్రాయం. అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ధిక్కరిస్తున్నట్టే అవుతుంది కదా ఇది. అంటే 11 మంది 151 మంది ఆ నెంబర్ కాస్త 11కు పడిపోవడమే ప్రజలు నిన్ను వద్దు అనుకున్నటువంటి విషయం తేటతెల్లమవుతుంది. అలాంటప్పుడు 11 నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని నమ్మి అసెంబ్లీకి వెళ్ళి మా తరపున మీరు రిప్రజెంట్ చేయండి, పోరాడండి అని చెప్పి నమ్మి ఓట్లేసిన ప్రజల్ని వీళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు, ధిక్కరిస్తున్నట్టేగా. డెఫినెట్ గా ధిక్కరించడం కాదు, బాధ్యతారహితం కూడా. గతంలో తమిళనాడులో డిఎంకేల పరిస్థితి కూడా ఒక దశలో ఇదే విధంగా, అంటే అత్యంత కనిష్టమైనటువంటి సంఖ్యలోనే ఎన్నికైనప్పటికీ వాళ్ళు ఎంత శత్రుత్వం ఉన్నా, డిఎంకే కరుణానిధి, జయలలిత మధ్య రాజకీయపరమైన శత్రుత్వం ఉన్నా కానీ ఈ విధంగా మేము సభకు రాము, లేకపోతే మాకు ప్రతిపక్ష హోదా లేకపోతే మేము మాట్లాడము అనేటువంటి పరిస్థితి ఆనాడు లేదు. అందుకని ఇది ఒక కొత్త పరిస్థితి భారత రాజకీయాల్లోనే. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఒక కొత్త పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యానికి కానీ లేదా చివరికి వైసీపీకి కానీ ఏమాత్రం అది ఉపయోగపడేటువంటిది కాదు. ఇంకా వైసీపీ దిగజారడానికి కూడా అవకాశం ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఆయన ఇంకొకటి ఏమిటి, నేను అసెంబ్లీకి రాను, బయట నుంచి ప్రశ్నిస్తాను అంటున్నాడు. బయట నుంచి ప్రశ్నించడానికి మీకు అసెంబ్లీ సభ్యత్వమే అక్కర్లేదు. షర్మిల గారు చెప్తుంది అదే, లేదా మిగతా పార్టీల వాళ్ళు చెప్తుంది కూడా అదే.
మీరు ఆ సభలో అడగకుండా, సభకు రాకుండా బయట నుంచి ఎవరైనా ప్రశ్నించవచ్చు. సభ్యులు కాని వారు ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది ఇప్పకపోతే సభ్యులో ప్రాతినిధ్యం లేనటువంటి పార్టీలన్నీ బయటనే కదా ప్రశ్నిస్తూ ఉంటాయి. యా వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముంది? అందువలన ఒక విధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వింత ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కావాలంటే మీరు రాజీనామా చేయండి. మేము సభకు వెళ్ళాలన్నటువంటి వాళ్ళు సభ్యత్వం ఎందుకు మీకు? షర్మిల గారు అడిగినా లేకపోతే ఇతర ఎవరు అడిగినా కానీ ఇదే సమస్య. రైట్. ఓకే, కోటేశ్వరరావు గారు, అంటే స్పీకర్కి కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాదాపుగా 2 నెలల పాటు కంటిన్యూస్గా అసెంబ్లీ సెషన్స్కి కనుక అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వం రద్దయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అది నిబంధనల్ని చూడాల్సి ఉంది. ఎందుకు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మధ్యలో కొంతకాలం సభకు హాజరయ్యి దీర్ఘకాలం సభకు హాజరు కానటువంటి పరిస్థితి మనం చూసాం. 6 నెలలకు ఒకసారి సభలు సమావేశాలు జరుగుతాయి. అందుకని ఇప్పటి వరకు జరిగినటువంటి దానిలో ఆయన సభకు హాజరయ్యారు. మామూలు లాంఛనంగా నిబంధనల ప్రకారం తీసుకోవాల్సినటువంటి ఓతు తీసుకున్నారు. అందువల్ల ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి ఇది. అందుకనే నేను ఒక కొత్త పరిస్థితిని ఆయన సృష్టించారు. గతంలో అనేక అంశాల మీద కోర్టుకు వెళ్ళి అనేకమైనటువంటి స్పష్టతలకి ఆయన కారకుడయ్యాడు. అదే విధంగా ఇప్పుడు అసెంబ్లీకి హాజరు కాకపోతే అసెంబ్లీ ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సినటువంటి వేతనాలు కానీ అలవెన్సులు కానీ ఇవ్వాలా? ఎందుకు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఎక్కడైనా సమ్మె చేస్తే నో వర్క్ నో పే అనేటువంటి విధానాన్ని అమలు జరుపుతున్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే ఏదైనా అనారోగ్య కారణాలతోటి రాలేదు, మినహాయింపు కోర్టు, అది వేరు. కానీ ఇది ఇక్కడ సందర్భం అది కాదు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక నేను సభకు రాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా ప్రకటించారు. అటువంటి వ్యక్తికి సభ్యత్వం ఎందుకు, సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉన్నదా అనేటువంటిది న్యాయ నిపుణులు పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నా అభిప్రాయం ప్రకారం అయితే అది తర్వాత చూడొచ్చు. వేతనాలు కానీ అలవెన్సులు కానీ పూర్తిగా కట్ చేయాలి అలాంటి వాళ్ళకి, ఎవరికైనా సరే ప్రకటించి చేసినటువంటి వాళ్ళు. ఆ పనైనా స్పీకర్ చేస్తారా, అటువంటి అధికారం ఉందా లేదా అనేటువంటిది నిబంధనల్ని పరిశీలించాల్సి ఉందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే అండి, మనం కృష్ణాంజనేయులు గారితో మాట్లాడడం. కృష్ణాంజనేయులు గారు, అంటే జగన్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీలో అడుగు పెట్టను, నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు, ఇలాంటి కంప్లైంట్స్ చేస్తూ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వెనకాడుతున్నారు. అంటే జగన్కు అసెంబ్లీకి వెళ్ళేటువంటి ధైర్యం లేదా, లేకపోతే అంత క్యాపబిలిటీ లేదా అని షర్మిల గారు ప్రశ్నించారు. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు కోటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవటం మీద కొన్ని విషయాలు ప్రస్తావించారు కాబట్టి వాటి కొనసాగింపుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి తనకు 5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు మాత్రమే పరిమితమైనప్పుడు జనసేనకు 1 సీట్ వచ్చింది. ఆ రోజున వాళ్ళని ప్రతిపక్షం వాళ్ళని తీవ్రంగా అవమానపరిచేటువంటి విధంగా, వ్యక్తిగతంగా అవమానపరిచేటువంటి విధంగా ప్రతిపక్ష నేత అప్పుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ని శాసన మండలిలో కానీ, ఆ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు కానివ్వండి, బాడీ షేమింగ్ చేయటము, అదేవిధంగా వ్యంగ్యంగా మాట్లాడటము, వాళ్ళ ఎమ్మెల్యేలతో వ్యంగ్యంగా మాట్లాడించటము, ఇలాంటివన్నీ కూడా చేశారు. అధికారం ఉంది కదా మనకు గర్వంతో చేసినటువంటి పనులు ఇవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి అవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి రేపు అసెంబ్లీకి వెళ్ళాడు అనుకో, వెళితే అదే తరహాలో తనకు కూడా మరి అవమానిస్తారేమో, ఇలాంటి నవ్వులు పాలు అవ్వాల్సి వస్తుందేమో అనేటువంటి భయం పట్టుకున్నట్టుంది జగన్మోహన్. ఇప్పుడైతే మరి అసెంబ్లీకి వెళ్ళననేటువంటి దాని మీద ప్రకటన చేసుకున్నారు. నేను అనుకుంటాను ఇది 5 ఏళ్ల అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఇలాంటి నిర్ణయంతోనే ఉంటారని నేను అనుకోను. నాకున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే, ప్రతిపక్ష హోదా కావాలి అనేటువంటి దాని మీద స్పీకర్కి ఒక లెటర్ రాశారు. స్పీకర్ వాళ్ళు ఎలాగ ఇవ్వరు, వాళ్ళకి ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా 10% ఎమ్మెల్యేలు ఉంటే మాత్రమే, అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10% అంటే 18 మంది లేకపోతే వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాదు. కానీ ఇప్పుడు ఈ రోజున అసెంబ్లీలో ఉన్నటువంటి అధికార పక్షం 3 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కదా. వాళ్ళు 11 మంది ఉన్నా సరే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఆ 11 మందికి ఎంతసేపు మైక్ సంబంధించినటువంటి టైం ఉంటుందో అంతసేపు ఇవ్వాలి, స్పీకర్ ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి లోపలే ఉండి ఫైట్ చేయొచ్చు, లేదు అంటేనేమో బాయ్కాట్ చేయొచ్చు, దాన్ని ప్రజలకు తెలియజేయచ్చు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడచ్చు. అక్కడ మీడియా వాళ్ళే ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ అక్కడ మీడియాకి సంబంధించినటువంటి మీడియా పాయింట్ ఉంటుంది అసెంబ్లీలో. అక్కడ మీడియా పాయింట్ లోనే మాట్లాడచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మమ్మల్ని అసెంబ్లీలో మాట్లాడనివ్వట్లేదు కాబట్టి మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నామని వాళ్ళు అవన్నీ తెలియజేయడానికి అవకాశం. నాకున్నటువంటి సమాచారం ఏంటి అంటే ఆయన కోర్టుకు కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా ఆశ్రయించారు. ఏమని, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు, ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి విధంగా ఆదేశించండి అనేటువంటి దాని మీద హైకోర్టుని అడిగారు. మరి హైకోర్టు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ శాసనసభను లేకపోతే శాసనసభ స్పీకర్ను హైకోర్టు ఆదేశించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎప్పుడు ఒకవేళ అడిగారు హైకోర్టు నిన్న దాని మీద నిన్న విచారణ కూడా జరిగింది. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, శాసనసభ కార్యదర్శికి, వీళ్ళకి హైకోర్టు అడిగింది, మీరు వాళ్ళకి అసలు వాళ్ళు ఏమిటి, వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం దానికి సంబంధించినటువంటి విషయాల్లో మీ అభిప్రాయం ఏంటి, మీ వాదన ఏంటి తెలియజేయండి అని చెప్పేసి హైకోర్టు అడిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, శాసనసభ కార్యదర్శి తెలియజేస్తారు 10% ఉంటేనే ఇస్తాము, లేకపోతే ప్రతిపక్ష హోదా రాదు, ఆయన ఎమ్మెల్యేగా ఉండొచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కావాల్సినంత సమయం ఇస్తాం, మాట్లాడొచ్చు అని చెప్తారు. మరి అలాంటిది ఉన్నప్పుడు, ఆ విధంగా నిబంధన ఉన్నప్పుడు హైకోర్టు కానీ లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పడానికి హైకోర్టు చెప్పదు. అయితే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టులో కూడా ఆయనకి ఇది కాదు, హైకోర్టు కింద తనకు అనుకూలంగా లేదు అని అనుకుంటే బహుశా ఇప్పుడు ఈ శీతాకాల సమావేశాలు ఉన్నాయి కదా, నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ సమావేశాల కల్లా హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక డెసిషన్ కూడా రావచ్చు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎట్లాగో హైకోర్టు వ్యతిరేకంగానే వస్తుంది కాబట్టి ఈ సెషన్ ని మాత్రం అవాయిడ్ చేస్తారు, తర్వాత సెషన్స్ కి అటెండ్ అవుతారు అనేటువంటి సెషన్ కి అనివార్యంగా వాళ్ళు వెళ్ళేటువంటి నిర్ణయంతో ఉన్నారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. నేను అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళ సమాచారంతోనే చెప్తున్నాను. మనం కొంత సమాచారం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భం అవన్నీ కూడా వాళ్ళ జరిగినటువంటి అంతర్గత సమావేశాల్లో వాళ్ళ నేతలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనము అబాస్ పాలయ్యేదానికి అవకాశం ఉంటుంది, ప్రజలు మనకు ఒక బాధ్యత ఇచ్చారు కదా, ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించినట్టయితే ఇది వాళ్ళకి అవకాశంగా ఉపయోగపడుతుంది అధికార పార్టీకి, వాళ్ళు మన మీద ఈ అంశం మీద బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని వాళ్ళు పదే అనటం వల్ల ప్రజల్లో కూడా మనకి చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం. అయితే ఆంజనేయులు గారు ఇంకొక విషయం ఏంటంటే, షర్మిల గారు మాట్లాడుతూ జగన్ అజ్ఞానంతో ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు, అహంకారం ఎక్కువ అని చెప్పేసి అన్నారు. మరి జగన్ కి అహంకారం, అజ్ఞానంతో ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు సెషన్స్ కి అటెండ్ అవ్వరు అని కూడా ఆవిడ క్వశ్చన్ రైజ్ చేశారు. ఇప్పుడు మిగతా 10 మంది వెళ్ళాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కావాలి. జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా 10 మంది పోలేరు కదా, పోరు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పోవద్దు అంటున్నాడు. అది నిజం. ఎందుకోసం అంటే 10 మంది అసలు గెలిచినటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కనీసం అసెంబ్లీకి వెళ్ళి పాపం చిరకాల వాంఛ కదా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనేది. వాళ్ళ నియోజకవర్గ ప్రజల తరఫున 2,50,000 2,70,000 మందో ఓట్లు వేసుకుంటారు, వాళ్ళు ఓటర్లు ఉంటారు. వాళ్ళ తరఫున వాళ్ళ సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత అయితే వీళ్ళకు ఉందిగా. వాళ్ళను కూడా పోనేడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పోనేడంటే, వాళ్ళలో ఎవరన్నా మరి కొంచెం మంది నాయకుడిగా తయారనుకోండి, జగన్మోహన్ రెడ్డి లేకపోయినా వాళ్ళు మొత్తం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది కూడా నడుస్తుంది అనుకోండి, ఈ జగన్మోహన్ రెడ్డి కన్నా వాళ్ళకి పేరు వచ్చేదానికి అవకాశం ఉంటది. మరి అది కూడా అలాంటి భయం కూడా ఏమైనా ఉందో తెలియదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇది నా ఊహ కాదు, నేను అనే మాట. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు అప్పుడు కూడా మాకు అసెంబ్లీలో మీరు టైం ఇవ్వలేదు అని అపవాదు వేసి అప్పుడు అసెంబ్లీని బాయ్కాట్ చేశాడు. పాదయాత్రకి వెళ్ళాడు 2019 ఎన్నికలకు ముందు. అయితే ఆ సమయంలో ఆయనకి 67 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, 23 మంది పోయారు అనుకోండి. అప్పుడు మిగతా వాళ్ళు 50 మంది వరకు ఉన్నారు. తను పాదయాత్రకి వెళ్ళిన 50 మంది వెళ్ళి హాజరవ్వచ్చుగా అసెంబ్లీ సమావేశాలకి, ఎవరు హాజరవుతుందని చెప్పాడు. అంటే తను లేకపోతే ఎవరు ఇక నాయకుడిగా ఉండకూడదు అక్కడ అసెంబ్లీలో అనేటువంటి ధోరణి బహుశా ఇప్పుడు కూడా 10 మందిని కూడా జగన్మోహన్ రెడ్డి పోనివ్వట్లేదు అనేటువంటిది ఒక అంశం. రెండవది ఏంటి అని అంటే, మీరు ప్రధానమైనటువంటి అంశము షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయటం మీద ఒక ప్రస్తావన చేశారు కాబట్టి, ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నారు కాబట్టి, ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిలగా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడారు, ప్రకాష్ గారు అనుకుంటా.
సరే, ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, షర్మిలకి జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి శత్రువు అండి, వ్యక్తిగతంగాను రాజకీయంగా. కానీ మీరు గమనించండి, ఆ షర్మిలకి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. కానీ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఎవరిని ఎక్కువ విమర్శిస్తారు? మీరు చెప్పారు, ప్రస్తావన చేసి 90% జగన్మోహన్ రెడ్డిని విమర్శించి 10% అప్పుడప్పుడు మాట వరుసకి ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే దీనికి ఒకటే కారణం అండి. ఆవిడికి తన అన్న జగన్మోహన్ రెడ్డితో ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆస్తి వివాదాల వ్యవహారం ఎన్నుంటే వాళ్ళు ఎక్కడైనా తేల్చుకోవచ్చు. దాన్ని రాజకీయంగా అడ్డం పెట్టుకుంటే, అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది బహిరంగంగా విమర్శ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర రత్న భవన్ ని మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఈ రోజున ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ఏం తల్లి, నువ్వు ఇట్లా కాదమ్మా, కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని బస్టు పట్టిస్తున్నావు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ హైకమాండ్ ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఉన్నారండి షర్మిల మీద. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడుగా మొన్న ఎన్నికలు జరిగాయి కాబట్టి ఏమి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు లేదు. కానీ నాకు తెలిసి అయితే షర్మిల నాయకత్వం వ్యవహారం రమేష్ గారు సమాధానం చెప్తారు. అసంతృప్తితో ఉంది అనేటువంటిది ఒక సమాచారం. ఓకే రమేష్ గారు, అంశం ఏంటంటే రాజకీయ ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారు, ఒక్క నిమిషం ఆగండి. రమేష్ గారు మాట్లాడిద్దాం. రమేష్ గారు, నేను ఇంకొక పాయింట్ చెప్తాను. మళ్ళీ మీకు టైం ఇస్తానండి ప్లీజ్. నేనేమంటలేదు, నేను పాయింట్ చెప్తాను. ఆవిడ వ్యక్తిగతమైన అర్థం చేసుకోవాలి. మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాయి. మీరు ఎట్లా రమేష్ గారు ఆగండి ఒక నిమిషం. రమేష్ గారు అవకాశాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అన్న, రాజకీయ అవకాశాలు కూడా కాలు రాశారు అనేటువంటి కోపం ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తారు. రైట్. రమేష్ గారు మాట్లాడచ్చు సార్. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయి ఆంధ్ర రాష్ట్రంలో అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది సెషన్. అంటే ఇంకొక 3 years వరకు మళ్ళీ ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా పోరాడాల్సింది ప్రజెంట్ ఇంకో 1-2 years వరకు జగన్మోహన్ రెడ్డితోనే. ఎందుకంటే కాంగ్రెస్ ఓటర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. మీరు అది గమనించాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓటర్లు అందరూ కాంగ్రెస్ ఓటర్లే. వాళ్ళతో పాటు ఈరోజు మీరు గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గెలవడం కారణము, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కారణం ఏంటండి? చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కారణం షర్మిల గారు చేయబట్టే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఎందుకు అంటే షర్మిల గారు అడిగిన క్వశ్చన్లకి అక్కడ జవాబు లేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆన్సర్ చేసుకోలేకపోయాడు. ఫ్యామిలీ ఆస్తులు అనే తర్వాత విషయం, ఆ తర్వాత వచ్చిన అంశం. మీరు మాట్లాడినట్లయితే షర్మిల చేసే స్ట్రాటజీ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. ఈరోజు ఇమ్మీడియట్గా పోయి కొట్లాడి టీడీపీ నుంచి మాకు కన్వర్ట్ చేసుకునే పాసిబిలిటీ లేదు. కానీ టీడీపీతో కొట్లాడతాం. టీడీపీతో కొట్లాడేది ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీయే. షర్మిల గారితో సాధ్యం. మీరు చూసినట్టయితే ఎక్కడ మరి 90% ఏమో జగన్ విమర్శిస్తూ 10% మాత్రమే కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు కదా. అవునండి, ఎందుకంటే ప్రజల కండిషన్ ఏంటంటే మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఆస్తుల కోసం కాదు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ముంచింది జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఓటర్లు తీసుకుంది జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకుంది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ మేము మా వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి. మా వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటూ పాటు టీడీపీని అటాక్ చేస్తాం డెఫినెట్లీ. టీడీపీ అనేది ఈరోజు జస్ట్ అధికారంకి వచ్చి ఎన్ని రోజులు మీరు చూడండి. కానీ డెఫినెట్లీ విల్ ఫైట్ విత్ దెమ్. షర్మిల గారు ఎక్కడ కాంప్రమైజ్ కారండి. మీరు చూసినట్టయితే ఒక మహిళ అయి ఉండి అంత పాదయాత్ర చేసి 2 times పాదయాత్ర చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసింది, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసింది. ఈరోజు ప్రతి నిమిషంలో కొట్లాడుతూ ఉన్నది ప్రజల పక్షాన నిజమైన కొట్లాడుతున్న ప్రతిపక్ష నేత ఎవరు అంటే షర్మిల గారు. కాబట్టి షర్మిల ఎక్కడ కాంప్రమైజ్ కారు, షర్మిల కాంప్రమైజ్ ప్రసక్తే లేదు. సేమ్ టైం మీరు చెప్తున్నట్టు మీరు ఏదో చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని. కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మేము ఎట్లుంటామండి? ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే, కాంగ్రెస్ అధిష్టానం సపోర్ట్ చేయకపోతే ఒక పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల గారు ఎలా ఉంటారు? దాంతోపాటు అది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. అంటే నెక్స్ట్ మీరు అందరూ అనుకుంటున్నట్టు ఇది ఆస్తుల పంచాయతీ కానే కాదు. ఎందుకంటే ఆస్తుల పంచాయతీ పెట్టుకుని ఉంటే 3-4 years బ్యాకే ఫైల్ చేస్తూ ఉండే, హైదరాబాద్లో అప్పుడే కొట్లాడుతూ ఉండే. మీరే కాంప్రమైజ్ అయిపోయి ఫ్రస్ట్రేషన్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి డూయింగ్ డైవర్షన్ పాలిటిక్స్. అంటే మొత్తం పాలిటిక్స్ని వాళ్ళు చేసే తప్పులు తప్పిపుచ్చుకోవడానికి మా పైన రుద్దుతూ ఉన్నారు. రమేష్ గారు, ఈ ఆస్తుల గొడవలు అనేవి ఆ కుటుంబంలో చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి. కాకపోతే 4 గోడల మధ్య మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఆస్తుల వివాదం తెర మీదకి వచ్చిందో అప్పుడు ఇంకాస్త అగ్రెసివ్ గా ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి.
అలా కాదు, మీరు దీన్ని ఇంకో రకంగా చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆస్తుల తగాదాలు బయటకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు రాలా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అధికారం ఉన్నప్పుడు లోపల నడిపించాడు అంతే. ఏం చెప్పాడు, ఇస్తాడు, ఎంఓ ఇచ్చాడు, అవన్నీ ఇచ్చాడు. షర్మిల గారు ఎక్కడ ఆయన బదనాం చేయలేదే. మీరు చూసినట్టయితే మొన్న ఎలక్షన్స్ టైంలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి నాకు ఆస్తి ఇవ్వాలి అని షర్మిల ఏ సభలో మాట్లాడలేదు. షర్మిల గారు ఏమడిగారు, ప్రతి సభలో అడిగింది ఒకటే ఒక ప్రశ్న, ప్రజల కోసం వైఎస్ఆర్ గారు అనుకున్న విధంగా నువ్వు చేస్తున్నావా పరిపాలన లేదా, వైఎస్ఆర్ చేసే పరిపాలన ఏంటి, మీరు చేస్తున్న పరిపాలన ఏంటి, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది ప్రజలు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు ఆరోగ్యశ్రీ ఎలా ఉంది, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎలా ఉంది, సేమ్ అదే రకంగా న్యాయంగా చిన్నాన్ని చంపింది ఎవరు అని షర్మిల గారు అడిగారు. దానికి జవాబు చెప్పుంటే ఫలితాలు ఇంకో రకంగా ఉండేవి. మొత్తం ప్రాసెస్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చేయలేకపోయిండు. ఆ రోజు మాట్లాడిన షర్మిల గారు కాంగ్రెస్ తరఫున మాట్లాడారు, ఈ రోజు కాంగ్రెస్ తరఫున మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి. అంటే మన పోరాటమే, కానీ ఇక్కడ ఈ మనీ టాపిక్ లేదా ఆస్తులు తగాదా అనేది వీళ్ళు క్రియేట్ చేసుకుని తగాదా తప్ప, వీళ్ళు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ డైవర్షన్ పాలిటిక్స్. అంటే మీరు చూసినట్టయితే వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి. ఆ అక్రమాలు డైవర్ట్ చేయడానికి వాళ్ళ కంట్రోల్లో ఉన్న మీడియా అంతా వాళ్ళు చేస్తూ బురదలడం తప్ప ఇంకొకటి లేదు. రైట్, కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, ఇది ఆస్తి తగాదానా లేదంటే రాజకీయంగా ఇరు పక్షాల మధ్య నిజంగా రగులుతున్నటువంటి తగాదానా? దీనిలో రెండు అంశాలు ఉన్నాయి. ఎందుకు అంటే రాజకీయం ఉన్నది, ఆస్తి కూడా ఉన్నది. రాజకీయం ఎట్లా ఉన్నది అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన తర్వాత అంతకు ముందు ఆమె పాదయాత్ర సందర్భంగా జగనన్న వదిలినటువంటి బాణం పేరుతోటి ఆమె చేసినటువంటి రాజకీయ ప్రచారం, లేదా ఆమె పాత్రను పూర్తిగా కట్ చేసి తగ్గించేసి ఆమెను తెరమరుగు చేసేటువంటి వ్యవహారానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తెరతీశారు. అందువలన ఆ అసంతృప్తి అనేటువంటిది ఆమెలో ఉన్నది. ఆ అసంతృప్తిని ఏ ప్రాపర్ గా వ్యక్తం చేసేటువంటి పద్ధతుల్లో ఆమె చేయకుండా తెలంగాణలో ఆమె పార్టీ పెట్టుకోవడం అనేటువంటిది రాజకీయంగా చేసినటువంటి ఒక పొరపాటు. అక్కడే విభేదించి అక్కడే ఆమె నిలబడి తన రాజకీయ సంస్థను అక్కడే పెట్టుకున్నా, లేదా కాంగ్రెస్ లో చేరినా అదొక డిఫరెంట్ గా ఉండేది. సరే, ఆ పరిణామాలన్నీ అయిపోయాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆస్తులకు సంబంధించి ఏదో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం అనేటువంటి భ్రమలో ఆమెని ఉంచారనేటువంటిది మనకి పైకి కనిపిస్తున్నటువంటి అంశం. అదేవిధంగా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా వాళ్ళ మధ్య జరిగింది. ఆ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి సంబంధించి ఎక్కడ షర్మిల గారు ఆవిడిగా ముందు బయట పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారే కోర్టుకు వేయడం ద్వారా దాన్ని ఆయనే ఒక విధంగా బయటకు తీసుకొచ్చారు. సరే, అది కోర్టులు పద్ధతిలో ఉంది. ఇక రాజకీయంగా చూసేట్లయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారానికి వచ్చి ఇంకా 6 నెలలు కూడా కాలేదు. అందువలన ఇప్పుడు ఆ పార్టీ మీద లేదా ఆ కూటమి ప్రభుత్వం మీద ధ్వజం ఎత్తడం అనేటువంటిది మేము వచ్చి 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే మా మీద ధ్వజం ఎత్తుతున్నారు అనేటువంటి ఎదురుదాడి ఆమె మీద ప్రారంభమవుతుంది. కనుక విమర్శిస్తున్నారు, అసలు విమర్శించకుండా ఏమి లేరు, ఏదో ఒక సందర్భంలో విమర్శిస్తున్నారు. ఇప్పుడు మన రమేష్ గారు చెప్పినట్టు షర్మిల గారు లేదా కాంగ్రెస్ వ్యూహం ఏమిటంటే, తమ నుంచి పోయినటువంటి ఎవరైతే ఉన్నారో అంటే ఆ 3 పార్టీల్లో చేరడానికి అవకాశం లేని వాళ్ళు, చేరడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళందరినీ తిరిగి తమ ఫోల్డ్లోకి తెచ్చుకోవాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ బలహీనమైనటువంటి స్థితి మీద ఇప్పుడు దెబ్బ కొట్టేట్లయితే ఆ పోయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తిరిగి వస్తారనేటువంటి వ్యూహం కూడా దీని వెనకాల ఉన్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి టార్గెట్. దానికి ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారే అవకాశం ఇచ్చారు. ఆ విధంగా అసెంబ్లీ బహిష్కరణ, లేకపోతే ఆయన చేసేటువంటి ప్రకటనలు, ఇవన్నీ కూడా ఏంటంటే వైసీపీ కార్యకర్తల్లో లేదా అభిమానుల్లో కూడా ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిని సృష్టించాయి. ఆ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళందరినీ ఆకర్షించడానికి షర్మిల గారు ప్రయత్నిస్తున్నారు. షర్మిల గారు అంటే కాంగ్రెస్ ప్రయత్నిస్తా ఉంది, వ్యక్తిగా కాదు, కాంగ్రెస్ ప్రయత్నిస్తా ఉంది అనేది నా అభిప్రాయం. అల్టిమేట్ గా ఇవన్నీ రేపు వచ్చేటువంటి ఎన్నికలకి చాలా సమయం ఉంది కనుక వీటన్నింటినీ తీసుకొని మేమే ప్రత్యామ్నాయం అని చెప్పేసి చెప్పుకోవడానికి అవసరమైనటువంటి రంగాన్ని ఒక విధంగా సిద్ధం చేస్తున్నారు. అయితే దీనిలో సక్సెస్ అవుతారా లేదా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము అనేది నా అభిప్రాయం.
కోటేశ్వరరావు గారు, అయితే ఏపీ ప్రజలు అన్నా చెల్లెళ్ళ ఈ పోరును ఏ రకంగా చూస్తూ ఉంటారు? అన్ని బయటకు వచ్చి మాట్లాడుకునేటువంటి వ్యాఖ్యలు, ఈ ఆస్తి తగాదాలు కావచ్చు, రాజకీయంగా ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా బహిర్గతం అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఏ రకంగా ఈ సినారియో మొత్తాన్ని అర్థం చేసుకుంటున్నారు? అంటే ఒక చెల్లికి తల్లికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి, లేదా ఉన్నటువంటి ఆస్తిని సక్రమంగా పంచి ఇవ్వడానికి ముందుకు రానటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలందరినీ ఏ విధంగా బాగు చేస్తాడు అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే వివిధ రూపాల్లో కలిగింది. రాబోయే రోజుల్లో అటువంటి అభిప్రాయం ఇంకా బలపడేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకనే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తనకు తానే అటు రాజకీయంగా వైసీపీ, జనసేన, బీజేపీ తోటి ఒక రాజకీయ పరమైనటువంటి దాడిని ఆయన ఎదుర్కొంటున్నాడు. రెండోది, తనకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అంటే అన్అఫీషియల్ అనుకోండి, లేదా ఒక ఎమ్మెల్యేగా సభకు పోకుండా ఇంకొక సమస్యని తనకు తానే సృష్టించుకున్నారు. అదేవిధంగా ఆస్తులకు సంబంధించి అంగీకరించిన మేరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని మళ్ళా అడ్డుకుంటూ, గతంలో నా చెల్లెలంటే నాకు ప్రేమ, అభిమానం, అనురాగం ఉండేవి, ఇప్పుడు అవి లేవు కనుక నేను ఆ అవగాహన నుంచి వెనక్కి పోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ చూసినప్పుడు జనంలో నెగిటివ్ ఒపీనియన్ పెరుగుతుంది తప్ప పాజిటివ్ ఉండదు. అయితే ఇక్కడ ఒక జనరల్ అభిప్రాయం ఏంటంటే రాజకీయాలు ఇవన్నీ చూసిన తర్వాత జనం కూడా అంత తీక్షణంగా పరిశీలిస్తారా అనేటువంటి కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయమే జనంలో బలపడేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఆంజనేయులు గారితో మాట్లాడదాం. ఆంజనేయులు గారు, షర్మిల వ్యవహార తీరు కావచ్చు, ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయంగా ఆవిడకు ఎంతవరకు ప్లస్ అవుతాయంటారు? అదే అంటే ఆవిడకి ప్లస్ అవుతాయా, కాంగ్రెస్ ప్లస్ అవుతుందా, ఇది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఆవిడ వేరు, కాంగ్రెస్ వేరు అన్నట్టు వ్యవహార శైలి నడుస్తున్నటువంటి వ్యవహార శైలి. ఎందుకంటే ఎవరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష హోదాలోనే కదా ఆవిడ కామెంట్స్ చేస్తున్నారు. అధ్యక్ష హోదాలోనే చేస్తున్నారు. అధ్యక్ష హోదాలో వచ్చి ఆస్తుల మీద తగాదాలు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పిసిసి ఆఫీస్ లో ఆంధ్రరత్న భవన్ లో మాట్లాడుతుంటే వాళ్ళు ఈ ఆస్తులు తగవా ఇంట్లో మాట్లాడుకోవాలి, బయట మాట్లాడుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీకి ఏమి అవసరం మాట్లాడటానికి? ఇక్కడ ఒక అంశాన్ని మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి, రాజకీయ కాంగ్రెస్ కి వైసీపీ అని అనుకున్నాం. సపోజ్ అనుకుంటే వైసీపీ దెబ్బతింటే కాంగ్రెస్ కు లాభం జరిగింది అని అనుకుందాం. మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఘోరంగా ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది. కాంగ్రెస్ కి ఏ లాభం వచ్చింది మీరు చూడండి. 2019 ఎన్నికల్లో 1.25% వచ్చింది కాంగ్రెస్ కి. ఇప్పుడు షర్మిల వస్తే ఆంధ్రప్రదేశ్ కి పిసిసి అధ్యక్షులు అయితే ఇంకేముంది, కాంగ్రెస్ పార్టీకి ఏదో వస్తే సీట్లు వస్తే ఇవి వస్తాయి. ఆవిడ గెలవలేదు, ఎంపీకి నిలబడి కాంగ్రెస్ కు వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 1.75% ఓట్లు, అంటే 0.5% ఓట్లు పెరిగినాయి షర్మిల ఉన్నటువంటి ఆవిడ బలం మీద అన్నమాట. పోనీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది. కాంగ్రెస్ వైసీపీ నుంచి చాలా మంది నాయకులు పోతున్నారు. నాయకులు పోయేటువంటి వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ వస్తున్నారా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళే కదా. షర్మిల కూడా బాగా తెలుసు కదా, వాళ్ళ బంధువు కూడా. మరి ఎక్కడ పోయి చేరాడు? కేసీఆర్ పార్టీలో పోయి చేరాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు సామాన్యాన్ని ఉదయభాను, అదే విధంగా ఆలనాని, డిప్యూటీ సీఎం కిలారి రోసయ్య, మాజీ ఎమ్మెల్యే, ఇలాగ ఎంతమంది లిస్టు చెప్పుకుంటూ పోతే జనసేనలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రాజ్యసభ సభ్యులు 3 రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 2 తెలుగుదేశంలో చేశారు. మరి వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ కి ఎందుకు రాలా? షర్మిల ఉంది కదా, మరి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటే అంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా వస్తున్నారా? ఇక్కడ ప్రత్యామ్నాయంగా అసలు కాంగ్రెస్ పార్టీ ఎదగటానికి ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో చూసినా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయినటువంటి నాయకులు పెట్టుకున్నటువంటి పార్టీ బలంగా ఉన్న చోట ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఎదిగినా బతికి బట్టగట్టేటువంటి పరిస్థితులు లేవు. తృణమూల్ కాంగ్రెస్ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఏంటి? ఈ రోజున సున్నాకు పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తుతో ఈ రోజున వాళ్ళతో ఇండియా కూటమిలో చేరి ఇండియా కూటమి ద్వారా వాళ్ళ పొత్తుకు వచ్చి వాళ్ళ సీట్ల గురించి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో ఏం జరిగింది? శరద్ పవార్ వాళ్ళు విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఏమయ్యాయి? ఈ విధంగా ఎక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ కి ఎదగతారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు, అతను ప్రతిపక్షంలో హోదా రాకపోవచ్చు, 11 సీట్లే ఉండొచ్చు, కానీ 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. 40% ఓట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అతను కాదు అని ఈయన 1.75% ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు నాయకులు వస్తారా? జరిగే పనేనా ఇదంతా? అందుకని వాళ్ళు ఆవిడ చెప్పేదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వెళ్ళటం వల్ల కాంగ్రెస్ ఉండేటువంటి జనరల్ గా ఉండేటువంటి ఆ సింపతి కూడా పోయేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వం వచ్చి ఆ 4.5 నెలలే అవుతుంది కాదట్లా. ఇప్పుడు బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్ లో సూపర్ 6 కు సంబంధించినటువంటి విషయాల్లో ఏమున్నాయి, ఏమి లేవు, ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది జనానికి చెప్పండి అని అడగొచ్చుగా. వాటి మీద కదా డిమాండ్ చేయాల్సింది. ఆరోగ్యశ్రీ మాట్లాడారు, అయ్యో మాట్లాడారు అని అంటారు. ఇప్పుడు బడ్జెట్ లో మొత్తం సూపర్ 6 కు సంబంధించిన మొత్తం మొండి చేయి చూపినటువంటి పరిస్థితి ఉంది. అమ్మఒడి ఇప్పుడు విద్యా సంవత్సరంలో ఇవ్వాలి, జూన్ లో ఇవ్వాలి, జూన్ లోనే మొన్న ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వెంటనే ఇవ్వలేరని అనుకున్నాం. ఈ బడ్జెట్ ఒక క్లారిటీ ఇవ్వాలిగా. 12,000 కోట్ల రూపాయలు తల్లి దీవెన పేరుతో పిల్లలందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని ఎన్నికల హామీలు సూపర్ 6 లో ఇచ్చారు. దానికి సంబంధించిన బడ్జెట్ లో కేటాయింపులు వాటిపైన కదా పోరాటం చేయాల్సింది ప్రతిపక్ష పార్టీలు. కోరుకునేది అది, ప్రజలు కోరుకునేదాన్ని వదిలిపెట్టి నాకు ఆస్తి లేదు, మా అన్న లేక మా అమ్మకి అన్యాయం చేశాడు, నాకు రాజకీయంగా నన్ను దెబ్బతీశాడు, ఇవన్నీ మాట్లాడుతున్నాను. నేను ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గాని, షర్మిల గాని, విజయమ్మ గాని వీళ్ళందరూ పోట్లాట వల్ల వీళ్ళందరూ అబస్పాలు కావటమే కాకుండా చచ్చిపోయినటువంటి రాజశేఖర రెడ్డి కూడా అబస్పాలు అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ కూడా అబస్పాలు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అబస్పాలు అవుతుందంటే కారణం ఏంటంటే అసలు వీళ్ళు ఏ డబ్బులు పంచుకోవడానికి వీళ్ళు కొట్లాడుకున్నారు, ఎక్కడ ఈ డబ్బులన్నీ? ఈ డబ్బులు కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కిట్ ప్రో ద్వారాగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఈ కొన్ని కంపెనీల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ అనుమతులు ఇచ్చి వాళ్ళ ద్వారాగా పెట్టుబడులు పెట్టించినటువంటి అక్రమార్జనకు సంబంధించినటువంటి 1,000 కోట్ల రూపాయలు ఇవి. దీనికి సంబంధించిన ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీ వాళ్ళు కూడా అడిగేది అదే కదా, ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని ఆస్తులు, ఎలా సంపాదించారు అనే కదా టీడీపీ వాళ్ళు కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ డబ్బులు అంటే అక్రమ సంపాదన వాళ్ళ కోసం కొట్లాడుకునే దాంట్లో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాజశేఖర రెడ్డికి చెడ్డపేరే కదా. ఈ అక్రమ సంపాదన అంతా చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే కదా, కాంగ్రెస్ కూడా చెడ్డపేరే కదా. ఏం సాధిస్తారు ఈ ద్వారా అంటే షర్మిలకు కావాల్సింది హక్కులు కావాలి, రాజకీయం కావాలి, రాజకీయంగా తనకి వాటా కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు ఇస్తావా ఇవా, నా లేదా నాకు ఆస్తులు వాటాలని ఇవ్వు, నా వాటాలు తీర్చండి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నీకు 200 కోట్లు ఇచ్చాను, నేను ఆస్తులు అన్ని నేనే సంపాదించుకున్నా, నాకు వచ్చినాయి. కృష్ణాంజనేయులు గారు రమేష్ గారిని మాట్లాడతారు. రమేష్ గారు వినిపిస్తోందా? ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పినట్టు వినిపిస్తుందండి. కృష్ణాంజలి గారు చెప్పినట్టు షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ వైఎస్ఆర్సీపీ పెట్టింది కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. సో ఈరోజు మీరు చూసినట్టయితే ఈ ప్రభుత్వం వచ్చి ఎన్డీఏ కూటమి వచ్చి 6 months అయింది అంతే. మేము గట్టిగా మాట్లాడినా ఏం మాట్లాడినా వాళ్ళకు స్పేస్ ఇవ్వాలి. అంటే పొలిటికల్గా అంటే కేవలం రాజకీయమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా మాట్లాడాలి. అంటే అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఎన్ని తప్పులు చేశాడనేది ప్రజలకు తెలియాలి. అది మెయిన్ టార్గెట్ అండి. అంటే అంతకుముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడు, ఎందుకు తప్పులు చేశాడు అనే దానిపైన పోరాడుతూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు చంద్రబాబు నాయుడు మేము వెనకేసుకు రావట్లేదే, కాంగ్రెస్ పార్టీ అనేది ఈయన చెప్పాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని. కాంగ్రెస్ పార్టీలో సముద్రం, అది ప్రొపరేటర్షిప్ ఫర్మ్ కాదు. అంటే ఒక షర్మిల గారో లేకపోతే ఒక ప్రసాద్ గారు డిసైడ్ చేసేది కాదండి. దానికి హైకమాండ్ ఉంటుంది, హైకమాండ్ చూస్తూ ఉంటుంది, హైకమాండ్ ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. సో కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి షర్మిల గారు కంకణం కట్టుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షం అంటే మాకు ఈరోజు వాళ్ళు ఇద్దరు ప్రతిపక్షం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నాకు 48% వచ్చింది అంటారు, XYZ%. అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. సో వాళ్ళిద్దరు కూడా మాకు ఈక్వల్ అపోజిషనే. అలాంటప్పుడు ఉన్న అధికారం వాళ్ళని ఎండగట్టాలి, వీళ్ళని ఎండగట్టాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, మాకు ఎక్కువ రియాక్ట్ అయ్యేది ఎవరు, వీళ్ళు పర్సనల్గా రియాక్ట్ అయ్యి షర్మిల గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఆస్తుల కోసం చేస్తుందని ఒక స్టాంప్ వేస్తూ ఉన్నారు. షర్మిల గారు ఎక్కడ కూడా ఆస్తుల కోసం చేయట్లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం. ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజు కూడా షర్మిల గారి ఇంటికి వెళ్ళి కలవలేదు. మీరు ఎక్కడ ప్రూఫ్ ఉందా? షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వెళ్ళి కలిసిందా, మాట్లాడిందా, నాకు ఆస్తులు అని అడిగిందా? లేదు. మీరే ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసి ఉన్న ఆస్తులు ఇవ్వకుండా దానిపైన రివర్స్ పోరాటం చేస్తావు. రివర్స్ ఓన్లీ
బ్లేమ్ చేస్తూ ఉన్నారు, అంటే బ్లేమ్ గేమ్. ఎందుకంటే మీకు అర్థమైంది, టుడే జగన్మోహన్ రెడ్డి ఫియర్స్ వైఎస్ షర్మిల. షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం. ఎందుకు అంటే తట్టుకోలేడు. అంటే ఈరోజు మీరు చూసినట్టయితే షర్మిల గారు చేసే పోరాట ప్రతిమ కానివ్వండి, ఆ కెపాసిటీ యాజ్ ఎ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే తను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ నిలబెట్టింది ఎవరు, ఆ ఒంటి చేతి మీద ఆ పార్టీ నడిపింది ఎవరు అనేది జగన్మోహన్ తెలుసు. కాబట్టి ఆ కెపాసిటీ ఆయనకు తెలుసు. కాబట్టి డౌన్ చేయడానికి ఈజ్ డూయింగ్ ఆల్ ద యాక్టివిటీస్. కానీ షర్మిల గారు ఏంటంటే బౌన్స్ బ్యాక్. మనం బంతిని ఇంత గట్టిగా కింద కొడితే అంత పైకి వస్తుందో షర్మిల గారు అంతే. మీరు ఎన్ని అటాకులు చేసినా, ఎంతమందితో ఎన్ని నిందలేపించినా అల్టిమేట్లీ ద విన్నర్ ఈ షర్మిల గారు. సేమ్ టైం ఈరోజు షర్మిల గారు ఒక జగన్మోహన్ టార్గెట్ కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మేలు కోసం ఏ పోరాటం కావాలో చేస్తుంది. మీరు మనం చూసినట్టయితే ఇదే అపోజిషన్ నాయకుడు ఆ నీళ్ళు దిగలేడే, షర్మిల దిగి మాట్లాడారు, ప్రజలతో మాట్లాడారు, నీళ్ళలో దిగి మాట్లాడారు, ఆ వరదలన్నీ ఆదుకున్నది, అందరినీ కలిసింది. ఆ రకంగా ఎక్కడ మేము ఆపలేదే పోరాటం. ఎవ్రీవేర్ వీఆర్ దేర్. షీఈ్ అ ఫైటర్ అండ్ ఆల్వేస్ షీఈ్ ఫైటింగ్. షర్మిల గారు ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చొని రాజకీయం చేయదండి. షర్మిల గారు ప్రజలకు వచ్చి ప్రజలతో ఉండి ప్రజలను అండగా తీసుకొని ఫైటింగ్ చేస్తుంది. మీరు చూసినట్టయితే ఏ మార్పు వచ్చింది అన్నారు ఎలక్షన్స్ తర్వాత. మేము షర్మిల గారు పీసీసీ అయిన తర్వాత 3 monthsకి ఎలక్షన్స్ వచ్చినాయండి. అయినప్పటికీ కూడా మీరు గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్ డౌన్ ఉన్న సిచ్యువేషన్లో ఆ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకొని దాని తర్వాత ఈరోజు మన టార్గెట్ అంతా మన వెళ్ళిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళకి న్యాయం జరగలేదు, వాళ్ళందరూ న్యాయం చేయాలి అంటే మళ్ళీ మనం తిరిగి కాంగ్రెస్కి రావాలి అనే ఒక ఏకైక సంకల్పంతో షర్మిల ఫైటింగ్ అండి. అయితే రమేష్ గారు, ఒక విషయం ఇక్కడ అన్నా చెల్లెళ్ళ ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటంటే ఇద్దరు కూడా జగన్ ఏమో షర్మిలని అంటారు, అండ్ జగన్ టీడీపీని కూడా విమర్శిస్తూ ఉంటారు. కానీ షర్మిల మాత్రం ఓన్లీ జగనే టార్గెట్గా చేస్తున్నారు, మీరేమో లేదు టీడీపీ పైన కూడా పోరాటం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ మరి ఇద్దరు కూడా బీజేపీ గురించి ఏనాడు విమర్శ చేయలేదు. ఎందుకంటే సరే జగన్కి బీజేపీని విమర్శిస్తే ఈడీ కేసులో ఇంకో భయం ఉండొచ్చు, బట్ షర్మిల సంగతి ఏంటి? షర్మిల గారికి ఏం భయం లేదండి. షర్మిల గారు మీరు చూడండి, ఒక ట్వీట్ చూసినా ఏది చూసినా నరేంద్ర మోదీ డైరెక్ట్ అటాక్ చేసిన వ్యక్తి ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల గారు డైరెక్ట్ అటాక్ చేశారు, డైరెక్ట్ మాట్లాడారు. ఈ మణిపూర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ కాకపోతే కేవలం షర్మిల గారు రెస్పాండ్ అయ్యారు. మీరు గమనించండి, ఈ ఉమ్మడి రాష్ట్రంలో 2 రాష్ట్రాలలో కూడా ఇక్కడ సీఎం అక్కడ సీఎం ఎవరు మోదీకి అపోజిట్ మాట్లాడలే మణిపూర్ ఘటన జరిగినప్పుడు. కానీ పోరాడిన ఏకైక వ్యక్తి షర్మిల గారు. అదే రకంగా మోదీకో ఇంకెవరికో భయపడే వ్యక్తి కాదు. ఈరోజు మేము చేసేది ఏంటంటే నేషనల్ పాలిటిక్స్ కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు నేషనల్గా మాట్లాడుతుంది. ఒక ఇండివిజువల్ పార్టీ వేరండి, కాంగ్రెస్ పార్టీ వేరు. కాంగ్రెస్ పార్టీ విమర్శించాలి అంటే ఏఐసిసి లెవెల్లో విమర్శించాలంటే దానికి వేరే పొజిషన్ ఉండాలి. ఈ రోజున్న పొజిషన్లో పీసీసీ అధ్యక్షురాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అక్యుములేట్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలలో షీఈ్ ఫైటింగ్ అగెన్స్ట్ జగన్మోహన్ రెడ్డి యాజ్ వెల్ యాజ్ చంద్రబాబు నాయుడు. మీరు చూసండి, రాజకీయం వేరు, రిలేషన్షిప్ వేరండి. మీరు వైఎస్ గారు ఏదో చేశారో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారో అదే బాడీ లాంగ్వేజ్తో షర్మిల గారు డూయింగ్ ద పాలిటిక్స్. మీరు చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శత్రువు వచ్చినా మాట్లాడిస్తాడు, ఇక్కడ కూడా అంతే. కానీ మన ప్రజల కోసం కావాల్సిన అంటే వైఎస్ఆర్ సిద్ధాంతం ఏంటండి? వైఎస్ఆర్ సిద్ధాంతం వైఎస్ఆర్ని మోటోగా పెట్టుకొని రాజకీయం చేయాలి, వైఎస్ఆర్ మోటోగా పెట్టుకొని సర్వీస్ చేయాలి. కానీ వాట్ దే డూయింగ్, వైఎస్ఆర్ చేసిన ప్రతి దాంట్లో వైఎస్ఆర్ ఎప్పుడు కూడా లిక్కర్ని ఎంకరేజ్ చేయలేడే, వైఎస్ఆర్ ఇప్పుడు ఇట్లా ఇవన్నీ చేయలేడే. అవన్నీ దృష్టిలో పెట్టుకొని టుడే షీఈ్ ఫైటింగ్ ఎగెన్స్ట్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ టార్గెట్ లేదా ఒక అక్యుములేట్ అయ్యి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కాదండి. యాజ్ ఎ పార్టీ, యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీగా ఉన్నాయి 2 పార్టీలు. ఇప్పుడు అక్కడ ఎన్డీఏ కూటమి ఒకటి, వైఎస్ఆర్సీపీ ఒకటి. వైఎస్ఆర్సీపీకి మీరు అన్నట్టు 11 seats వచ్చినా నంబర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి మేము టార్గెట్ చేసేటప్పుడు వాళ్ళ ఫస్ట్ టార్గెట్ చేసి ఇంకా కొంచెం టైం ఇస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడుకి మమ్మల్ని అటాక్ చేస్తూనే, బట్ సేమ్ టైం అదే మేము డైరెక్ట్ అటాక్ చేసాము. వాళ్ళు ఏమంటారు, మేము వచ్చి 6 నెలలు కాలేదు మాకు స్పేస్ ఇవ్వరా అంటారు. ఆ స్పేస్ కోసమే ట్రై చేస్తూ ఉన్నాము. సేమ్ టైం వాళ్ళు ఎక్కడ మేము ఫ్రెండ్షిప్ లేదు వాళ్ళతో. వీఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ చంద్రబాబు నాయుడు, వీఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా షర్మిల గారు ఎన్కేస్కి రాలేదే, ప్రతి దాంట్లో వీఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ దెమ్. రైట్. కోటేశ్వరరావు గారు, అన్నా చెల్లెళ్ళ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధం ఏదైతే ఉందో అది పీక్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇటు షర్మిల జగన్ అహంకారి, జగన్ అజ్ఞానవంతుడు, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఆవిడ చేస్తున్నారు. ఇటువైపు చూస్తే జగన్ ఇదివరకట్లా నాకు చెల్లంటే ప్రేమ లేదు, వాత్సల్యం లేదు, అభిమానం లేదు, అప్పుడు ఒకప్పుడు ఉండేవి ఇప్పుడైతే లేవు అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇవి ఇప్పుడు జరిగేది కనుక నిజంగా ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలే అయితే, ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఆస్తి తగాదాలన్నీ సమసిపోతే మరి రాజకీయ తగాదాలు కూడా సమసిపోయినట్టేనా? ఇద్దరు ఒకటైనట్టేనా? ఇద్దరు ఒకటి అవుతారని అప్పుడే చెప్పలేము. ఎందుకంటే
ఆస్తి విషయంలో ఇంత రచ్చ జరిగిన తర్వాత ఆస్తి కారణంగా ఇన్ని మాటలు ఇద్దరు పరస్పరం, ఇప్పుడు షర్మిల గారి జన్మ గురించి లేకపోతే ఇంకా ఇతరత్ర గురించి వైసీపీ సోషల్ మీడియా పెట్టినటువంటి పోస్టులు ఇవన్నీ మామూలు సామాన్యమైనటువంటివి కాదు. అంటే లేనటువంటి గండి అన్నా చెల్లెళ్ళ మధ్య ఏర్పడింది అనేది నా అభిప్రాయం. కానీ ఎందుకని చెప్తున్నానంటే విజయమ్మ గారు మాట్లాడుతూ అన్నకి చెల్లి కాకుండా పోతారా, చెల్లికి అన్న కాకుండా పోతారా అని చెప్పేసి అని కూడా అన్నారు. కొంతకాలం ఉంటాయి మనస్పర్ధలు, అన్ని సమసిపోతాయి అన్నారు. అది సాధారణంగా చెప్పుకునేటువంటి మాటలు, అవి సాధారణంగా చెప్పుకునేటువంటి మాటలు. ఎందుకంటే అది కనుక ఏట్లయితే మరి ఇంత రచ్చ చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి గురించి, చివరికి తల్లి గురించి కూడా, విజయమ్మ గారి గురించి ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నా గానీ, చేస్తూ పోస్టులు పెట్టినా గానీ, ఆ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వాడు లేకపోతే ఇంకా ఇతరులు అటువంటి వాళ్ళని వెనకేసుకొచ్చి మీరు జైలుకి వెళ్ళినా లేకపోతే ఇంకోటి వెళ్ళినా మేము మీకు అండగా ఉంటాము, మేము మీ తరఫున కేసులు చూస్తామని చెప్పేసి ఎట్లా చెప్తారండి? అందువల్ల ఆ కుటుంబంలో అన్నా చెల్లి తల్లి మధ్య కూడా ఒక స్పష్టమైనటువంటి కోర్ట్స్ లేని అగాధం ఏర్పడింది. ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోయారు. అది ఆస్తులు ఏమిటి అనేటువంటిది అవి కోర్టులు తేలుస్తాయి. అవి చివరికి అది ఎప్పుడు తేలుస్తాయి, ఎన్ని రోజులు తేలుస్తాయి, అది తేలేంత వరకు వాళ్ళ మధ్య సయోధ్య అనేటువంటిది జరిగేటువంటిది కాదు. అందువల్ల రెండోది పొలిటికల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్, ఇప్పుడు మన కృష్ణాంజనేయులు గారు చెప్పిన మాట కూడా వాస్తవం, ఒక వాస్తవం ఉన్నది. కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రాంతీయ పార్టీలుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా ఉన్నమాట వాస్తవం. అక్కడ కాంగ్రెస్ బలహీనపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ టిపికల్, ఆ పార్టీ వ్యవహార శైలి కూడా టిపికల్ గా ఉంది. అంటే ఏక వ్యక్తిగా ఒక వ్యక్తి తనకు అవమానకరంగా ఉంది కనుక మిగిలినటువంటి ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దు అనేటువంటి ఒక విపరీత పోకడలు పోయినటువంటి వాళ్ళు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి పార్టీలు అలాంటి విపరీత పోకడలకు పోలేదు. అందువల్లనే ఆ బలహీనత అనేటువంటి దాన్ని ఏమైనా ఒకవేళ అవకాశం ఉంటే సొమ్ము చేసుకోవచ్చు అనేటువంటిది కాంగ్రెస్ షర్మిల గారు చూస్తున్నారు. అందుకనే ఆ విషయంలో ఆమె ఏ మేరకు సక్సెస్ అవుతారనేటువంటిది మనం అప్పుడే చెప్పలేమని కూడా నేను చెప్పాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, కృష్ణాంజనేయులు గారు, రమేష్ గారు, థ్యాంక్స్ అండి. ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్ వర్సెస్ షర్మిలగా పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుని జనాల్లోకి వెళ్లిన షర్మిల ఆఖరికి అన్నపైనే అవే విమర్శల బాణాలు ఎక్కుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా రాజన్న ఇద్దరు బిడ్డలు ఒక్కటి కావాలని కోరుకుంటున్నారు వైఎస్ఆర్ అభిమానులు. ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.